రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అదే శ్రేష్టమైన నామంలో మీకు అన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం 2025 సంవత్సరం నా జీవితంలో బాగా బాధపెట్టిన విషయం, బాగా భయపెట్టే విషయం నా ఆరోగ్యం అసలు బాగాలేదు. జనవరి నుంచి స్టార్ట్ చేస్తే దగ్గరగా ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాను. నా ఆరోగ్య సమస్య అనేది తగ్గట్లేదు. నాకు ఎందుకు ఇలా అవుతుందని చాలా భయపడ్డాను. కొంత దేవుడి విషయంలో కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, చక్కగానే ఉన్నాను కదా, బాగానే ఉన్నాను కదా, మంచిగా తింటున్నాను కదా, కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా భయపడ్డాను. ఆరోగ్యం పాడైపోతుందేమో, మంచిగానే దేవుడిలో ఉన్నాను కదా, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది చాలా బాధపడుతూ కూడా ఉండేవాడు. చుట్టుపక్కల చాలామంది కూడా చూసి ఏంటి ఇలా అయిపోతున్నావు, ఏంటి ఉందా బాగలేదు, ఏంటి తగ్గిపోతున్నావు, ఈ మాట నన్ను ఇంకొంచెం దిగులకి గురి చేసేది. ఏంటబ్బా ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అంటున్నారు. అయితే ఒకరోజు ఇలాంటి అనుమానాలతో, ఇలాంటి ఆలోచనతో అలా వెళ్తుండగా ఒకరోజు బస్సులో వెళ్తూ ఉన్నాను. ఒక వ్యక్తి నాకు కనిపించాడు. మురికి నీళ్ళంతా ఉన్నాయి, అక్కడ పడిపోయి ఉన్నాడు. కాళ్ళు చేతులు లేవట్లేదు. నేను ఇంట్లో వదిలేసారేమో, అక్కడ పడిపోయి ఉన్నాడు. పురుగులన్నీ ఒంటి మీద పాకుతున్నాయి. అదొకటి చూశాను. రెండోది ఇంకో మనిషి ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు. కాళ్ళంతా కుళ్ళిపోయింది, కుళ్ళిపోయి కాళ్ళంతా పురుగు పట్టేసింది, లేకలేని పరిస్థితిలో ఉన్నాడు. మూడో మనిషిని కూడా చూశాను. అతను ఎలా ఉన్నాడంటే ఒళ్ళంతా విపరీతమైన పురుగులు. నాకు అతను చూస్తే యోగ గుర్తు వచ్చాడు. ఒకవేళ ఎలానే యోగ బాధపడి ఉంటాడేమో, ఒళ్ళంతా పురుగుతుంది. అలాంటి స్థితిలో ఉన్న మనిషి కనిపించాడు. కనీసం ఒళ్ళంతా పురుగుతో చాలా వికారంగా చూస్తేనే భయం కలిగేలా. ఈ ముగ్గురిని చూసినప్పుడు నాకు నిజంగా నా స్థితి గుర్తొచ్చింది. వాళ్ళ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఈ స్థితిలో ఉన్నాను. అంటే వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితి చూస్తే భయంకరం. వాళ్ళని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. దిక్కులేని స్థితిలో రోడ్ల మీద పడిపోయి ఉన్నారు. వాళ్ళకి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేసి వాళ్ళ దిక్కులేని స్థితిలో ఉన్నారు. కానీ నేను చక్కగా ఇంట్లో ఉన్నాను, చక్కగా హాస్పిటల్కి వెళ్తున్నాను, చూపించుకుంటున్నాను, మంచిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ స్థితి పోల్చుకుంటే దేవుడు నాకు మంచి స్థితి ఇచ్చాడు. వాళ్ళ అనారోగ్యాలతో పోల్చుకుంటే నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంటే నాకు కలిగిన అనారోగ్యం అంత పెద్దదే కాదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం అదే. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నీ అనారోగ్యం బట్టి అంత చింతపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. వాళ్ళ స్థితిని ఒకసారి చూడు, నీ స్థితిని ఒకసారి చూడు. అట్లా ఇవన్నీ ఎందుకు చూపించాడంటే దేవుడు నాలో కలిగిన ఆ భయము, ఆ కొద్దిపాటి అవిశ్వాసాన్ని దేవుడు నాలో ఇంకా విశ్వాసాన్ని పెంచడానికే జరిగాయని నేను భావించాను. చక్కగా వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. దేవుడా, వాళ్ళకంటే నేను మంచి స్థితిలోనే ఉన్నాను కాబట్టి వాళ్ళకంటే నేను మంచి స్థితి నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే నీ ఆరోగ్యం బాగుపడిపోయిందా అని మీరు అడుగుతారేమో. నా ఆరోగ్యం బాగుపడలేదు, కానీ నా ఆరోగ్యం ఏమైపోతుందో, నేను అనారోగ్యం పాలై ఏమైపోతానో అనే భయం నాలో పోయింది. నాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పర్లేదు, ఇంతకంటే నా ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, ఖచ్చితంగా దేవుడు నాకు తోడు పెడతాడు. అనారోగ్యంతోనే మనం పరలోకంకి వెళ్ళవచ్చు, కానీ అవిశ్వాసంతో మాత్రం మనం పరలోకంకి వెళ్ళలేము. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు నాకు చాలా ఈ అనారోగ్యమైన విషయంతో తెలియజేశాడు. నాలో విశ్వాసాన్ని ఇంకా పెంచాడు. అంటే ఇలాంటి సమస్యలు ఇంకెన్ని వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడే శక్తిని, సామర్థ్యాన్ని నాలో పెంచడానికి నాకు ఇలాంటి సమస్యలు ఇచ్చాడేమో నేను భావించాను. కాబట్టి దేవుడు నా విషయంలో నా విశ్వాసాన్ని ఇంకొంచెం పెంచే విషయంలో నాకు ఇచ్చినటువంటి ఈ శ్రమను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని మీద పంచుకుంటున్నాను. కాబట్టి మీ విషయంలో కూడా నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలో మనకి జరిగే చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బట్టి దేవుని ఎడల విశ్వాసంతో వెనుదిరిగిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఆదివారం ఇంతమంది కూడా చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకు మందిరానికి సరిగా రావట్లేదంటే నేను అనుకుంటున్న కారణం ఇదే అనుకుంటున్నాను. చిన్న చిన్న సమస్యల వల్ల, చిన్న చిన్న బాధల వల్ల దేవుడి మీద ఏదో అవిశ్వాసం కలిగి రాలేకపోతున్నారేమో. కాబట్టి మనం దేవుడికి ఎంత దూరంగా ఉంటామో మన సమస్యలు అంత పెద్దగా కనిపిస్తాయి. మనం దేవుడికి ఎంత దగ్గరగా వస్తామో
వస్తాయి, మనకున్న సమస్యలు అంత చిన్నగా అనిపిస్తాయి. కాబట్టి దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం. ఎలయనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సంబంధులతోనూ అన్నాడు. ఎవరెవరంట? అంధకార సంబంధులకు లోకనాథులు, అధికారులు, ప్రధానులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ మనల్ని దేవుడి నుంచి ఎలా దూరం చేయాలి, అవి వీళ్ళని విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి ఎలా నడిపించాలి, దేవుడికి ఎలా దూరం చేసి మన నరకంలో పడేయాలని మనం నిరంతరం కలుచుకొని దురాత్మ సమూహాలు. ఇంతమందితో మనం పోరాడాలని చెప్తున్నాడు దేవుడు. కానీ మనమేమో ఆరోగ్యం బాగాలేక అప్పుల బాధలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న వీటితో పోరాడుతున్నాం. లోక సంబంధమైన సమస్యలతో పోరాడుతూ దేవుడి ఎడల అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. కానీ దేవుడేమో ఇంతమందితో మీరు పోరాడాలని చెప్తున్నాడు. కాబట్టి మన పోరాటం ఈ లోక సంబంధమైన చిన్న చిన్న బాధలతో, చిన్న చిన్న సమస్యలతో కాకుండా మనల్ని నరకానికి, మనల్ని దేవుడి ఎడల విశ్వాసాన్ని గురి చేసి అపవాదంతో పోరాడాలంటే దేవుడి కింద ఒక జాగ్రత్త ఇచ్చాడు. అవన్నీ మీకు తెలుసు. కాబట్టి చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవునికి దగ్గరగా ఉంటూ, ప్రార్థనలో గడుపుతూ, సంఘ సహవాసంలో గడుపుతూ మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో మన సమస్యలు అంత చిన్నగా మనకు కనిపిస్తాయి. కాబట్టి దేవుని నమ్ముకుంటే ప్రతి సమస్య పోతుంది, దేవుని నమ్ముకుంటే మనకంతా మంచి జరుగుతుంది అని అంటారు. నిజంగా నీతిగా, న్యాయంగా దేవుని అనుసరించే వాళ్ళకి అలా జరగదండి. వాళ్ళు ఎక్కువ సమస్యలతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళని సమస్యలో పడేసి దేవుణ్ణి దూరం చేయాలనే నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు అపవాది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ పోతాయి కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడిగే శక్తిని మనకి దేవుడు ఇస్తాడు. మనం క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది అదే. దేవుని నమ్ముకుంటే అన్నీ పోతాయని కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని మనం పొందుకోవడమే క్రైస్తవుడిగా మనకి దేవుడు ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీరున్న చిన్న చిన్న బాధలను బట్టి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను బట్టి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని బట్టి అవిశ్వాసంతో ఉండగా దేవుడి వల్ల ఇంకా విశ్వాసాన్ని పెంచుకొని చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని, సంఘ సహవాసంలో, సంఘ కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా దేవునికి మరింత దగ్గరగా ఉండి అందరికీ దేవుడి ఇవ్వబోవాలని నిత్య జీవానికి మా అందరం వెళ్ళినట్టుగా దేవుడితో చూపించాలని నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. చాలా మాటలు, మంచి మాటలన్నా మంచిగా చెప్పారు. సమయం అయిపోయింది. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మొత్తంగా